ఫ్రాన్స్ తీరానికి 10 మైళ్ల దూరంలో అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డున ఉండే ఈ లైట్ హౌస్ కీపర్ ఉద్యోగం వినడానికి చాలా విలాసంగా అనిపించవచ్చు. ఆ భారీ కెరటాల మధ్య ఒంటరిగా గడపడం అంటే మృత్యువుతో ముఖాముఖి పోరాడమే. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక లైట్ హౌస్ కీపర్. ఫ్రాన్స్ తీరానికి 10 మైళ్ల దూరంలో అట్లాంటిక్ మహాసముద్రంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఇతను నివసిస్తున్నాడు. ఇక్కడ సముద్రం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. వినడానికి ఇది ఒక డ్రీమ్ జాబ్ లా. సంవత్సరానికి దాదాపు 2.7 కోట్ల రూపాయలు జీతం, ఉండటానికి టీవీకి టీవీ, హై స్పీడ్ ఇంటర్నెట్, సరిపడా ఆహారం అన్నీ ఉంటాయి. తోడుగా మరో వ్యక్తి కూడా ఉంటాడు. ఇది అందరూ అనుకునేంత ఈజీ కాదు. నిరంతరం ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాల మధ్య చుట్టూ అంతులేని సముద్రాన్ని చూస్తూ ఏడాది పొడవునా గడపాలి. ఈ ఏకాంతాన్ని తట్టుకోలేక చాలా మంది మానసికంగా కుంగిపోతుంటారు. రాత్రి వేళల్లో తుఫానులు వచ్చినప్పుడు అసలైన నరకం కనిపిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులు లైట్ హౌస్ ను ముంచెత్తే అంత ఎత్తున వచ్చే రాక్షస కెరటాలు. ఆ శబ్దాల మధ్య లైట్ హౌస్ ఊగిపోతుంటే గుండె ఆగిపోయినంత పని అవుతుంది.